తిరుపతిలో రెండు వేరువేరు ప్రాంతాలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఏర్పేడులోని ISSER 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. మనం రైట్ సైడ్ బాక్స్ లో కూడా చూస్తున్నాం. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి పాదాల దగ్గర ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. గత 2 రోజులుగా తిరుమలలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. తిరుమలలో 2 వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేస్తున్న దృశ్యాలు మనం ఐ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గత 2 రోజులుగా తిరుమలలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడం పైన కూడా ప్రస్తుతం అది ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగింది, లేకపోతే ఎవరైనా అటువైపు వెళ్లి ఏదైనా అగ్గి కానీ అంటించారా అన్న కోణంలో కూడా దీన్ని విచారిస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో మంటలు బాగా చెలరేగడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో టీటీడీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా ప్రతి వేసవిలోనూ దీనికి సంబంధించి ఇది అడవిలో మంటలు చెలరేకుండా కూడా టీటీడీ అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి సంబంధించి కూడా ఏదైతే పుణ్య తీర్థాలకు కూడా పౌర్ణమి తప్ప మిగతా చోట్ల కూడా అటవీలో ఉన్న ఈ తీర్థ ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా టీటీడీ నిషేధించింది. ఎందుకంటే గతంలో కూడా భారీగా మంటలు ఎగసిపడిన నేపథ్యంలో హెలికాప్టర్ల సహాయంతో మంటలు ఆర్పిన సందర్భం కూడా ఉంది. దీంతో అప్పటి నుంచి కూడా టీటీడీ జాగ్రత్తగానే ఉంటుంది. అయితే గత 2 రోజులుగా ఏదైతే మరి ఉష్ణోగ్రతలు పెరగడం వలన మరి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిందో ప్రస్తుతం అయితే తెలియదు, కానీ మరోసారి మంటలు వ్యాపించడంతో కూడా టీటీడీ అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. శేషాచల అటవీ ప్రాంతంలో అరుదైన జంతుజాలం, వృక్షజాలం కూడా ఉంటుంది. దీంతో ఈ మంటలకు అవి ఆహుతి కాకుండా కూడా టీటీడీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తిరుమలలోని మరో ప్రదేశంలో కూడా ఇదే విధంగా మంటలు వ్యాపించడంతో దాన్ని అదుపు చేసేందుకు కూడా ప్రస్తుతం సిబ్బంది కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్